ప్లాట్ఫామ్ మీద ట్యాప్ లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం. రే నీళ్లు తాగాల? ఏయ్, ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా? అయితే పద. నానా బీభత్సాలు చేస్తున్నారు. నీళ్లు తాగుతామనే కుళాయి పీకేద్దామనే? భోజనం చేశారా? మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే. మేము ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం. తిండి ఫుడ్ అదేంటి బాబు? డబ్బాకుడు ఫారిన్ నుంచి వస్తుంది. డబ్బా కూడా మందు పారిన్ నుంచి వస్తుందని తెలుసు, కానీ కూడు కూడా పారిన్ నుంచి వస్తుందా? అవునాయి తలుపులు. మన చికెను, మటను, చేపలు, రొయ్యలు, పాములు, పీతలు, ఉడతలు, మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనకే అమ్ముతారు. మేము ఎప్పుడు అది తింటాం. డబ్బా కూడు తింటే చేతులు కడుక్కోవాల్సిన పని లేదనమాట. మూతులు నాకుంటే చాలు. అంటే మీరు ఈ స్టేషన్కి వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బాకుడే. ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే. కరెక్ట్. మరి అంత ఖరీదైన డబ్బా కూడుతో పాటు డబ్బా నీళ్లు అమ్మరా అండి? నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చాను. మేము ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్ళే. ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పవని చాలా దేశాలను నమ్ముతారు. అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగానే తాగుతాం. కూడు తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా, పారినవని అవి కూడా తినేస్తారా? అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది. వీలైతే నాకు డబ్బా ఇప్పించండి, పూజలో పెట్టుకుంటాను. మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా 4 మెతులు తెచ్చి పెడతారేమరా? ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరూ హీనంగా చూడరు. అదే ఇంకొకటి తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు. మన భవిష్యత్తు కూడా అక్కడితో ఆగిపోతుంది. అవునరా, ఇప్పుడు ఆకలిగా ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడే కదా వేద కబుర్లు చెప్పావు. సరే, ట్రైన్ ఎలాగో లేటు. ప్యాసింజర్ల మొహాలు చూసావా? ఊసురోమంటూ ఎలా ఉన్నాయో? వాళ్ళందరినీ హుషారు చేసినట్టు ఉంటుంది, మనం ఆకలి మర్చిపోయినట్టు ఉంటుంది. ఓ చిన్న సెటప్ చేద్దాం ఏంటి? మాస్టర్ దగ్గర కూడా మనకు మంచి పేరు వస్తుంది. అయితే దుమ్ము లేపేద్దాం. దూకుదామా?